పశ్చిమాసియా యుద్ధం పసుపు రైతులకు కష్టాలు తెచ్చింది. పంట కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు టన్నుల కొద్దీ పసుపు తరలి వస్తోంది. రైతులను దళారులు లూటీ చేస్తున్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈనాం ద్వారా కొనుగోలు జరగటం లేదని రైతులు అంటున్నారు. గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతుల కష్టాలపై నిజామాబాద్ మార్కెట్ యార్డు నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆసియా ఖండంలోనే పసుపు పంటకు ఫేమస్ నిజామాబాద్ జిల్లా. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో పసుపు పంటను అత్యధికంగా పండిస్తారు. దాదాపు 40 నుంచి 50 వేల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తారు. అయితే పసిడి కురిపించేటువంటి పసుపు పంట ఇప్పుడు రైతులను పూర్తిగా ముంచేసే పరిస్థితికి దిగజారుతోంది. ఎందుకంటే కాయ కష్టం చేసి 9 నెలలు ఈ పంటను పండిస్తున్నటువంటి రైతులకు గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఈనాం ద్వారా క్రయ విక్రయాలు కొనసాగిస్తామంటున్నారు, కానీ ఈనాంలో కూడా క్రయ విక్రయాలు సరిగ్గా జరగడం లేదు. ప్రస్తుతం ఇక్కడ నిజామాబాద్ మార్కెట్లో మనం ఉన్నాం. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ప్రస్తుతం ధర ఎట్లా ఉంది, మీ పరిస్థితి ఏంటి అసలు? మాది నిజామాబాద్ డిస్టిక్ వేల్పూర్ మండల్ కొత్తపల్లి గ్రామం. మేము పసుపు పండిస్తాము. గంజిలకు పసుపు తెచ్చినాము. గత 20 రోజుల కింద తెచ్చినప్పుడు ఇదే పసుపు 11,000 మండ పోయింది, 12,600 700 కొమ్ము పోయింది. ఇవాళ ఏకదము క్వింటాల్ వెనుక 2,000 రూపాయలు పడగొట్టేసారు. దీనికి కారణం ఎవరు అనేది మాకు అర్థమైతలేదు. ఒక ఎకరానికి వచ్చి దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాము. వ్యవసాయ కూలీలకు కానీ పెట్టుబడులు కానీ అన్నిటికీ 1,00,000 నుంచి 1,00,000 ఖర్చు పెడతాము. ఇలా మాకు ఎకరం అమ్మితే కూడా 1,00,000 వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతులను ఆదుకునే వారు ఎవరు? ప్రభుత్వాలు వస్తాయా, ఏవొస్తాయా? ఆదుకోవాలి రైతులని. ఇంత సిండికేట్ అయ్యి మొత్తం పడగొట్టేసారు పసుపు పంటని. దీన్ని మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది అసలు ప్రస్తుతం మార్కెట్లో? ఎట్లా ధరలు ఎట్లా నిర్ణయిస్తున్నారు, ఎవరు నిర్ణయిస్తున్నారు? ఈనాం మార్కెట్ ఉంది అంటున్నారు. గతంలో ఎంపీ అరవింద్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అసలు ప్రస్తుతం మీకు న్యాయం జరుగుతుందా? 11,000 ఉంది మండ. ఇగో ఇదే పసుపు అన్న చూపించి ఒకసారి. ఇదే పసుపు 14,000 రూపాయలు పోయింది. ఈరోజు 11,000 రూపాయలు పోయింది. అంటే దాదాపు 3,000 రూపాయలు, ఒక క్వింటాల్కి 3,000 రూపాయలు తగ్గించారు. దీన్ని దళారులు సిండికేట్ అయ్యి మార్కెట్లో మొత్తం రేటు తగ్గించడం జరిగింది. దీన్ని తక్షణమే మార్కెట్ చైర్మన్ కానీ, ఎంపీ అరవింద్ గారు కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, స్థానిక నాయకులు కానీ పట్టించుకొని తక్షణమే ఈ పసుపు మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. చెప్పండి, రాత్రి వేళల్లో ఈ ధర లేక ఒకవైపు మీరు సతమతం అవుతుంటే, రాత్రి వేళల్లో ఇక్కడ పసుపును కూడా చోరీ జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఏమంటారు? అసలు పసుపు చోరీది ఒక విధంగా జరుగుతుంది, మోసాలు ఒక విధంగా జరుగుతున్నాయి. ఎండిన పసుపు తెస్తే మద్దతు ధర పెడతామన్నారు, మద్దతు ధర లేదు ఇప్పటికీ. దీన్ని చూడు, ఇప్పుడు ఇరిస్తే ఇరగదిగో, ఎవడు కత్తెరి తెస్తాడా? ఇది ఇరుస్తాడు. ఇంతకన్నా గట్టి ఎట్లా ఎండబెట్టేది ఇంకా రైతు? దీన్ని ఎండబెట్టి 20 రోజులు అట్లా చచ్చుడు ఉంది. పండించుడు 9 నెలలు పండించుడు ఉంది. మద్దతు ధర లేదు. దీనికి ఇంతకు ముందు 14-15 వేలు పోయింది, ఇప్పుడు 11,000 పోయింది. వాడు ఆత్మహత్య చేసుకోవాలా, మరి బతకాలా, వ్యవసాయం చెయ్యాలా అద్దా? మరి మద్దతు ధర పెడతామని పెట్టి మోసేతుకు బెల్లం పెట్టినట్లు పెట్టారు. మద్దతు ధర లేదు, ఇప్పటికి ఏమీ లేదు. ఎండిన పసుపుకు రేట్ అంటే ఎండిన పసుపు ఇంతకన్నా ఇంకెట్లా ఎండబెట్టాలి? మరి ఏమన్నా మిషన్లో పెట్టి ఎండబెట్టేదా? ఇంకా కారణం ఏమంటారు? కారణం ఏంది? వాళ్ళంతా చిందిగెండ అయిపోయారు. మొత్తం వీళ్ళంతా చిందిగెండ అయిపోయారు. ఆఫీసర్లేమో ఆఫీసులు ఉంటారు, రైతు నచ్చి చూసేది లేదు. మరి ఇట్లా ఎట్లా అని ఒక్కడు వచ్చి 20 ఇంత రేటు నడుస్తుంది, నిన్న నడుస్తుంది, రైతులు మొత్తుకుంటారు, గొడవలు చేస్తారు. ఒక్క మార్కెట్ ధరలో నచ్చాడా? మరి ఇలా ఎందుకు జరుగుతుందని ఎవరైనా పిలిపిస్తురా? ఎవరితో పోరాడాలి రైతు? చెప్పండి అన్న. బతికేదే రైతుల మీద. రైతులకి ఏం నష్టం? మొత్తం ప్రతి ఒక్కటి నష్టమే ఉన్నది. మాకు మిగిలేదే పసుపు పంట. రైతులేంది రాజ్యం లేదని పేరుకే చెప్తారు, కానీ రైతు జీరోనే ఉన్నది ఈ రోజులల్లా. 40,000 పెట్టి ఒక లారీ వస్తున్నాం, 9 నెలలు పంట పండిస్తున్నాం. అది వెళ్ళితే కూడా దానికి గిట్టుబాటు ధర లేనప్పుడు చేసేందుకు చేయకెందుకు? అట్లా ఉంది. ఈనాం ద్వారా ఈ ధర నిర్ణయించాలి. ఈనాంకు సంబంధించి అసలు ఆ వ్యవస్థనే ఇక్కడ పనిచేయడం లేదు. ప్రజాప్రతినిధులకు రైతన్నలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. సో మేము ఈ విధంగానే నష్టపోవాలా? తమను ఆదుకునేది ఎవరు? ఏ ప్రజాప్రతినిధులు వచ్చి తమను పట్టించుకుంటారు? తమకు మద్దతు ధర ఎవరిస్తారు అని చెప్పేసి రైతన్నలంతా ఐన్యూస్ ద్వారా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇకనైనా నిజామాబాద్ మార్కెట్లో ఇప్పటికే దాదాపు 1,000 టన్నుల
పసుపు పంట వచ్చింది. ఆ పసుపు పంటకు సరైన మద్దతు ధర ఇవ్వాలంటున్నారు. ఎందుకంటే బయట మహారాష్ట్ర, పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర సాంగ్లీలో 16 నుంచి 18 వేలకు టన్ను క్వింటాకి 18 వేల నుంచి 20 వేల ధర పలుకుతుంటే నిజామాబాద్ వచ్చేసరికి ఇంత నాణ్యమైనటువంటి పసుపును పూర్తిగా ఎందుకు తగ్గించారు అంటే కేవలం దళారుల చేతుల్లోనే ఈ వ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వాలు కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పటికైనా పట్టించుకొని తమకు మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రైతన్నలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ మార్కెట్.